హాయ్ హలో వెల్కమ్ టు మొకటో మీడియా. ముందుగా అందరికీ 2000 మంది సబ్స్క్రైబర్స్ని చాలా తక్కువ టైంలోనే 1 వీక్లోనే నాకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. దయచేసి ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేసుకునేందుకు మేము ముందుకు వస్తాను. ఇకపోతే ఓజీ సిరీస్ మనం చేస్తున్నాం. నిజంగా దుమ్ము లేపేస్తుంది అనాలి. ఓజీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త యాంగిల్లో చూపించింది. ఇకపోతే మనకు తెలుసుగా బాక్స్ ఆఫీస్ హంటర్ అంటే ఎలా ఉంటాడో తెలుసా? ఇలా ఉంటాడు. బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. 3 రోజుల్లో 300 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సరైనోడికి సరైన హిట్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఓజీలా ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. ఇప్పటిదాకా ఎన్ని వర్డ్స్ ఉంటాయో పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాకి అన్ని వర్డ్స్ మనం వాడేసాం. ఆ రేంజ్లో ఈ సినిమా ఉంది. అసలు ఈ పిచ్చ వేరబ్బా అనుకునేంత రేంజ్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎవరైనా సినిమాల్లోకి వచ్చి ఆయన క్రేజ్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్స్ అవుతారు, పాన్ ఇండియా హీరోలు అవుతారు. కానీ రాజకీయాల్లోకి ఒక స్టార్డమ్, అలాంటి స్టార్డమ్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే ఆయన రేంజ్ ఏంటో, ఆయన స్థానం ఏంటో మనకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవనివ్వండి, ఆయన డిప్యూటీ సీఎం అవనివ్వండి, సీఎం అవనివ్వండి, పిఎం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. కానీ ఆయన కోసం ఆయన ఎలాంటి సినిమాలు చేయటం ఏంటి, ఎలాంటి సినిమాలు చేయటం ఏంటంటే నేను ఒకటే చెప్తా. మాకు ఆయన పరిచయం అయింది సిల్వర్ స్క్రీన్ మీదే. మేము ఆయన్ని ఆ గుండెల్లో పెట్టుకుంది అదే సిల్వర్ స్క్రీన్ నుంచే. అలాంటి పవన్ కళ్యాణ్ గారు సరైన హిట్ కొడితే ఎలా ఉంటుందో మనం ఈరోజు చూసాం. అంటే చాలా సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. దాదాపు 25 ఏళ్ల పైగా ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు. నిజంగా చెప్పాలంటే మన తెలుగుకి ఒక కొత్త ఒరవడిని, కొత్త డైరెక్టర్స్ని, చాలా 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 పరిచయం చేశారు. హిందీ సాంగ్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిందీ సాంగ్స్ని తెలుగు సినిమాలో పెట్టి ఒక కొత్తగా మనకి పరిచయం చేయటం కావచ్చు. కంప్లీట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిరిక్స్తో ఒక తెలుగు సినిమాలో పరిచయం చేసింది ఆయనే. ఒక ఫ్యాంట్ మీద ఒక ఫ్యాంట్ వేసి ఒక స్టైలిష్ లుక్ని, ఒక హీరో అనే వ్యక్తి ఇంత అగ్రెసివ్ కూడా ఉండొచ్చా అని బద్రీతోనే పరిచయం చేశారు. ఇంకా ఈ వాట్ నాట్ చాలానే చెప్పాలి. ఆయన ఒక ట్రెండ్ సెటర్ అని చెప్తాం, అంతకు మించి ఏం లేదు. ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవడు, ఆయన ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేసుకుంటాడు. అలాంటి ట్రెండ్ సెటర్కి సరైన టైంలో సరైన హిట్ కొడితే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ఓజీతో చూసాం. ఆ రికార్డులో మోత ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చాలామంది అన్నారు 100 కోట్లు కూడా ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలు చేసి ఉండొచ్చాయా, మీ వాడికి 100 కోట్లు లేదు అని అన్నారు. కొడితే ఒక్క రోజులోనే 150 కోట్ల కలెక్షన్స్ ఆయన కాలి కింద వేసి తగలబెట్టేశాడు. అలాంటి రికార్డులని ఇప్పటి నుంచి చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారి ఓజీ ముందు ఎవరెవరు ఎన్నైనా చేసుకుని ఉంది. ఆయన ఓజీ రిలీజ్ అయింది, ఇప్పటి వరకు ఎవరు ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నీ తగలబెట్టి కొత్తగా ఓజీ నుంచి స్టార్ట్ చేశాడు. ఓజీ రికార్డుల నుంచే ఇప్పటి నుంచి మొదలవుద్ది. ఇప్పటి నుంచి మీరు ఎన్నైనా చేసుకోండి. ఎందుకంటే ఏ హీరో కూడా పవన్ కళ్యాణ్ గారికి అడ్డు కాదు, ఏ హీరో అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూడరు. ఎందుకంటే అందరికీ కావాల్సిన వాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు కొత్త రికార్డులు క్రియేట్ చేసుకోండి, అవి వాళ్ళ హక్కు, వాళ్ళ స్థాయి, అది వాళ్ళకి ఉండేటువంటి క్రేజ్ అలాంటిది. కానీ ఎవరు ఎంతమంది అభిమానులు ఉన్నా తెలుగులో కావచ్చు, మిగతా లాంగ్వేజ్లో, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండే క్రేజ్ వేరు, పవన్ కళ్యాణ్ గారికి ఉండే స్థానం వేరు. అందరి హీరోలు ఆయనతో అంత బాగుంటారు. అందరి హీరో అభిమానులు పవన్ కళ్యాణ్ గారితో బాగుంటారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలను చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన వేరబ్బా, ఆయన స్థాయి వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన సపరేటు, అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనది. అది సినిమాల్లో ఉన్నప్పుడు మన మహేష్ బాబు గారికి సపోర్ట్ చేశారన్నా, అటు భీమవరంలో ఏదో ఫ్యాన్స్ మధ్య ఇష్యూ వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్తో కలిసి వెళ్ళాలని అందరికీ అల్టిమేటం జారీ చేశారన్నా, ఆయన స్థానం వేరు. అందరినీ ఇదొక ఇండస్ట్రీ, మన తెలుగు వాళ్ళం, మన ఇండియన్స్ అని ఒక దేశభక్తిని నరాల్లో మనకి నింపినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల్లో 300 కోట్లు కొట్టుదిద్దారు. మ్యాడ్ దినమ ఇదండి పండగంటే, ఇదండి హిట్ అంటే, ఇదండి ఆయన కల్ట్ అంటే, ఇదండి ఆయన క్రేజ్ అంటే అని చూపించాలని.
మనం చేసాం, ఇప్పటివరకు చాలా చేసాం, చాలా వర్డ్స్ వాడేసాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతకన్నా వర్డ్స్ మళ్ళీ నేనైతే ఎతుక్కోవాల్సి వస్తుంది. అంత భయంకరమైనటువంటి స్టఫ్‌ని మనకు అందించారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటి కత్తి పట్టుకుంటాడా, ఇది పట్టుకుంటాడా, ఆయన డిప్యూటీ సీఎం అనుకుంటున్నాడా, ప్రజలకు సేవ చేయాలనుకుంటా, ఏమైనా చేయనివ్వండి. ఆయన మాకు ఇలా సంవత్సరానికి ఒక్కసారి కనిపించినా చాలు అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు జస్ట్ రోజుకి ఒక గంట ఈ సినిమాకి కావాలంటే ఆ మంగళగిరిలోనే ఒక పెద్ద సెట్ వేసుకుని 10 ఎకరాలు రెంట్‌కి తీసుకుని ఆ సినిమాని అక్కడే రోజుకు ఒక గంట, 2 గంటలు షూటింగ్ చేసుకోండి. ఇలాంటి సినిమా సంవత్సరానికి ఒక్కటి ఇవ్వండి చాలు. మీరు మీ ఇంట్లో మీ అకౌంట్‌లో 100,00,00,000 ఎక్కడికి పోవు. దాన్ని హిట్ చేసే బాధ్యత ఫ్యాన్స్ చూసుకుంటారు. మీరు ఇలాంటి కల్ట్ ఒక వైల్డ్ స్టోరీస్ అయినా అది ఎవడు ఏమైనా అనుకోనివ్వండి. మీరు మీకులా ఉండండి చాలంతే. అదే మిమ్మల్ని ఒక గుండెల్లో ఒకే చోట చేర్చింది. ఆ స్థాయి మీరు ఎంతమందొచ్చి ఎన్ని మురిగినా సరే ఆ స్థాయి తగ్గదు. ఆ స్థాయి ఇంకా పెరుగుతదే తప్ప ఎక్కడ అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పవన్ కళ్యాణే. పవర్ స్టార్ ఎప్పుడూ పవన్ కళ్యాణే. అసలు ఇంకొక మాటే లేదు. మీ గురించి ఎవడు ఎన్ని చెప్పినా ఎవడు వినేదే లేదన్నట్టుంటది.